దానికి పడేసినప్పుడు మేము గౌరవ హైకోర్టుకు పోయినప్పుడు హైకోర్టు ఏమన్నదంటే మీ డేటా లేనిది మీకు కోటా ఎట్లా ఇవ్వాలి, బీసీ జనాభా లెక్కలే లేనప్పుడు మీకు ఇంత ఫిక్సేషన్ ఎట్లా చేయాలి అనేది అక్కడ వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి గారిని మేము కోవడం జరిగింది. గౌరవ హైకోర్టే అడిగింది ఆ జీపీ గారిని, మీరు కుటుంబ సమగ్ర సర్వే చేసినట్టుగా రిపోర్ట్ ఇవ్వండి దయచేసి, ఇస్తే మేము చేస్తామంటే వాళ్ళు ఎన్నిసార్లు జీపీ గారు చెప్పిన రిపోర్ట్ తెలియదు, ఎవరు చేయలేదు. దాని తర్వాత రాహుల్ గాంధీ గారిని మేము కోవడం జరిగింది. కోరినప్పుడు ఆయన చేస్తున్నాడు. చేసిన తర్వాత ఆ క్రమంలో 52% కామన్ డిక్లరేషన్ ఇప్పటి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు దాన్ని మేము రాసిచ్చినాకనే పెట్టిన క్రమంలో ఈ పంచాయతీ ఇదంతా ఎందుకు చెప్తున్నట్టు పంచాయతీ వచ్చి 42% కాడ కాబట్టి అక్కడ చెప్తున్నా. సమస్య ఏమైందంటే 42%కి మేము అనేక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా మళ్ళీ ప్రభుత్వం మీద 8 నెలలు పోరాటం చేసి కులగణన చేసారు. కులగణన చేసినాక దీన్ని వేగవంతం చేయాలని చెప్పి మా మంత్రులు కావచ్చు, బీసీ మంత్రులు కావచ్చు, లేదా ముఖ్యమంత్రి గారు కావచ్చు ఇనిషియేటివ్గా తీసుకొని 52% అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్ గారికి పంపారు. గవర్నర్ గారి దగ్గర నుంచి పార్లమెంట్కి పోయింది. పార్లమెంట్ ఏది మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పోయింది. ఇండియా దగ్గర పోయి కూడా మొన్నటికి 3 నెలలు గడిచింది. 3 నెలలైనా బిల్లు రాలేదు. ఒక దిక్కేమో స్థానిక సంస్థల ఎలక్షన్లు అయిపోయే గ్రామాలలో కుంటుపడిపోయింది పాలన. కాబట్టి దీన్ని ఏ విధంగా చేద్దామన్నప్పుడు మేమే మళ్ళా మా జాజుల సింధన్న గారి ఆధ్వర్యంలో మేమంతా అన్ని బీసీ సంఘాలు, ప్రొఫెసర్లు, మేధావులు కలిసి మళ్ళీ ముఖ్యమంత్రి గారిని కలిసి అన్న దీనికి ఇది ఆప్షన్ ఉంది, 74-78 సవరణ ప్రకారం మనం ఇట్లా పోవచ్చు అనే ఒక ఆప్షన్, ఎందుకంటే ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈ విధంగా పోదాము అన్న అంశంలో వారు చలో ఇది మంచి ఐడియానే ఉంది, ఖచ్చితంగా ఇది చేద్దాము. మా లక్ష్యం కూడా ఆయన గొప్ప మాట అన్నాడు, నేను అగ్రకులాలలో పుట్టొచ్చు కానీ నేను ఒక బీసీ బిడ్డనే, ఈ 42% రాహుల్ గాంధీ గారి మాట నేను తీసేయ, ఇది నేను చేసేదాకా నిద్రపోను, నాకు ముఖ్యమంత్రి పదవి కన్నా కూడా నేను ఇచ్చిన మాట గొప్పదన్నది గొప్ప విషయం. ఆ రోజు ఆయన దాన్ని ఇచ్చినప్పుడు వీళ్ళు సంబరాలు చేసుకోవద్దని నేను అంటలేను, జాగృతి కాకపోతే ఎవరైనా చేసుకోండి తప్పులేదు. కానీ దాన్ని సాధించిన వాళ్ళ ఎవరి పేరు చెప్పకుండా, దాన్ని ఇంకా కష్టపడ్డ వాళ్ళ పేరు చెప్పకుండా మేమే చేసినాం నా వల్ల వచ్చిందంటే, కులగణన జరిగేటప్పుడు మీరు లేరు, ఇక్కడ లేరు, ఈ రాష్ట్రంలో లేరు. ఇంకోటి, కులగణనలో మీ సోదరులు కానీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ కేసీఆర్ గారి పాల్గొనలేదు, హరీష్ రావు గారు అయితే బహిష్కరించమన్నారు. మళ్ళీ కులగణన మీకు ఏం సంబంధము? ఈ 42% రిజర్వేషన్లో మీ పాత్ర ఎక్కడ ఉందో చెప్పాలి. ఎందుకంటే 33% నుంచి 18% పడేసిన పాత్ర మీదే కదా, అసెంబ్లీలో చట్టం చేసిరు కదా, చట్టానికి ఉన్నది కదా, ఆ రోజు పాత్ర చేసినాక ఈ సందర్భంలో ఏమైందంటే తీన్మార్ మల్లన్న గారు ఒక సభలో ఆయన ఏమన్నారంటే కంచం పొత్తు మీకు మాకు అన్నాడు, నీకు నాకు అనలే. ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఏంటంటే నీకు నాకు అనే వర్డ్ వాడలేదు. సరే, అయినా మీ మనోభావాలు దెబ్బతింటే దానికి అనేక రకాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ఇక్కడ ప్రజా వ్యవస్థ ఉన్నది, దాడి చేస్తాము, పోయి మనుషుల్ని చంపేస్తాము, పొడిచేస్తామా? ఇదా వ్యవస్థ 78 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఇదా? అంటే బ్రిటిష్ వానికి నీకేం తేడా? అంటే అప్పుడు తెలంగాణలో ఇండియాలో ఎవడన్నా జై భారతదేశం అంటే వచ్చి బ్రిటిష్ వాడు చంపేది. అంటే ఇప్పుడు మీకు వ్యతిరేకంగా మాట్లాడాలి. ఆయన అన్నదేంది, మీకు మాకు కంచం పొత్తు మంచం పొత్తు లేదు. సామాజికంగా గ్రామీణ స్థాయిలో ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు గంగపుత్రులు ముదిరాజులు ఉన్నారు అనుకో, ముదిరాజుల గంగపుత్ర క్లియర్గా అంటారు, అరే మీకు మాకు కంచం పొత్తు, మంచం పొత్తు అంటే వియ్యం ఇచ్చుకోవడం పుచ్చుకోవడం. గౌడ్లకు ఇప్పుడు గౌడ్స్ ఉన్నారు అనుకో, చెట్టి బల్జలు, ఆంధ్ర చెట్టి బల్జలు కావచ్చు, ఇక్కడ గౌడ్స్ కావచ్చు. అదేవిధంగా విశ్వకర్మలో పంచకులాలు ఉంటాయి. కంచం పొద్దు అంటే అందరు కూర్చొని సహబంది భోజనాలు చేస్తారు, కంచం పంచుకుంటారు, తిండి పంచుకుంటారు, కానీ విజయం ఉండదు. అట్లా అనేక కులాలలో ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా తెలుగు మహాప్రపంచ సభలు మనం చేసినాం కదా ఇక్కడ 2017లో మీ అధ్యక్షతన 100 కోట్లు ఇచ్చారు కదా, అందులో పేజీ నెంబర్ 73లో 1475 అయితే నువ్వు రాసినావు కదా, రాసినప్పుడు దానికి బ్రాకెట్ పెట్టాలి కదా, ఎక్కడ వాడొద్దు, ఇది వాడకలో లేదు, ఇది కేవలం రాసినామని రాయాలి కదా. అంటే మీరే తెలుగు మహాప్రపంచ సభలలో తెలంగాణ సామెతలను పుస్తకం తీస్తారు, అందులో 1473 సామెత రాస్తారు, అదేవిధంగా 73 పేజీ నెంబర్లు ఉంటుంది. దాడి ఎట్లా చేస్తారు? అట్లా దాడులు చేయాలంటే వాడుకలో పెట్టొద్దు అని వాళ్ళు పెట్టడానికి ఇక్కడ కూడా అవతల, ఇప్పుడు నవీన్ మాట్లాడినప్పుడు అవతల ఉన్నది కూడా ఒక మగ వ్యక్తి అయితే, కానీ మహిళ అయ్యేటప్పుడు ఇలాంటి సామెతలు వాడినా ఇంకేది మాట్లాడినా కొంత జాగ్రత్తగా మాట్లాడాలంటే నేను అదే చెప్తున్నా యోయో టీవీ ద్వారా. ఇప్పుడు నందిని సిద్ధారెడ్డి గారు ఉన్నారు, దేశపతి శ్రీనివాస్ గారు ఉన్నారు, గోరెన్ టెంకన్న గారు ఉన్నారు, అనేక మంది కవులను కూర్చోబెట్టండి, ఇది తప్ప రైటా, ఇది దాని మీద చర్చ జరగనియండి. సమాజం నిజంగా తప్పంటే ఆ రోజు క్షమాపణ చెప్పాలి మీరు. అంటే ఓ మనిషికి ఏమైనా అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే గన్మెన్ పోతే కాలుస్తాడు అవన్నా, అంటే గన్మెన్కి మనకి ఉద్యోగం తెలియదు, డ్యూటీలు దగ్గర. మీరు లిటరల్లీ వీడియో చూస్తే ఇంకో గన్మెన్ని కొట్టారు, కొట్టిన తర్వాత ఆయన ఎట్లా కంట్రోల్ చేయాలనో అర్థం కాక లోపలికి వెళ్ళి పైనకి ఫైర్ చేసిండు. ఉద్యోగ నిబంధన తెలియదు వాళ్ళకు. గన్మెన్ ఫైర్ చేయాలంటే కూడా లాక్ ఉంటుంది, లాక్ ఇప్పి అప్పటి వరకు వచ్చి గన్ పెట్టి కాలుస్తాడా? ఇది మనం పాకిస్తాన్లో ఉందామా, ఆఫ్ఘనిస్తాన్లో ఉందామా? మనం తెలంగాణ సమాజంలో ఎంతవరకు రైట్ ఇది? ఒక వ్యక్తి పైన దాడి చేస్తుడు. ఇప్పుడు దాని సామెతల పూర్తి ఇప్పుడు అట్లాంటి ఒకటి మీకు చిన్న విషయం మన యోయో టీవీ ద్వారా చూపిస్తున్నా. ఇప్పుడు మన సోదరిమని కూడా మంచి పాయింట్లు ఏవదిచ్చింది, ఏ మహిళను తిట్టొద్దు అన్నారు.
ఎవరైతే ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించిన కడప పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పీడ పోయిందని చెప్పి అనుకుంటే మళ్ళా తయారయ్యారు. ఒకవేళ అన్నతోనే పంచాయతీ ఉంటే ఆంధ్రలో చూసుకోవాలి, తెలంగాణలో ఏం బిక్తుందా వచ్చి. పువ్వాడ అజయ్ గారు ఒక షర్మిల గారిని ఒక ఏమన్నారు భోగమేళం అంటే అర్థం తెలుసా? వీళ్ళకు భోగమేళం అనొచ్చా? ఒక మహిళను ఒక షర్మిలను పట్టుకొని నువ్వు భోగం దానివి, భోగమేళం వేసుకునేదానివి, ఏం బీకనికి వచ్చినవే అన్నప్పుడు కవిత ఎడిగిపోయింది. మా కవితక్క గారు ఎక్కడ పోయారు? నెక్స్ట్ అది అయిపోయిందా? ఇంకొక అద్భుతమైన వ్యక్తి వస్తాడు ఈయన. చలో ఇంకొక మంత్రి ఏమంటాడు ఈయన? మన అజయ్ కుమార్ గారేమో ఏం బిక్తామంటాడు. ఇంకొక ఆయన అంటాడు మా మరదలు షర్మిల అన్నాడు. అంటే మరదలు షర్మిల అనొచ్చు. చలో మరదలు షర్మిల కూడా అయిపోయిందా? కవిత గారు స్వయంగా పాల్గొన్న సభలో వామ్మో ఓసోని అమ్మ మా ఇండియాలో ఇటలీ బొమ్మ అంటే తెలంగాణ ఇచ్చిన తల్లి. పోని మీకు నచ్చదు భయ్, కనీసం ఒక రాజీవ్ గాంధీ గారు మన భారత ప్రధాని వాళ్ళ భార్యను పట్టుకొని ఇటలీ బొమ్మ అనొచ్చా? నువ్వు ఉన్నావుగా సభల, మళ్ళీ ఎందుకు ఖండించలే ఆ రోజు? ఇటలీ బొమ్మను ఎందుకు ఖండించలే? చలో తర్వాత ఇది కూడా వదిలేసేయండి, ఎవరో పాట పాడిరు అనుకుందాం. స్వయంగా మీ నాన్నగారు అమ్మ బొమ్మ అన్నప్పుడు నాన్న ఆమె కూడా ఒక మహిళనే, ఇందిరాగాంధీ ఒక మహిళనే, లేదా సోనియా గాంధీ గారు మహిళనే, మనం అనొద్దు నాన్న అని ఎందుకు చెప్పలేకపోయినావు కవితక్క? నువ్వు పువ్వాడ అజయ్ నాపోవు, అదేవిధంగా ఇంకొక మంత్రి నాపోవు, ఎర్రబల్లి దయాకర్ నాపోవు, ఇంతమందిని ఆపకుండా నువ్వు పువ్వాడ అజయ్ ఎందుకు సస్పెండ్ చేయలేను? మనం అప్పుడు స్టేషన్ కన్నా మన ఎర్రబల్లి దయాకర్ అదే ఎంఈఓ కూడా ఎంఈఓ గారిని కూడా అట్లా కాదు అనే మాట ఒకటి సోనియా గాంధీని బొమ్మ అనొచ్చు, సోనియా గాంధీని బరాబర్ బొమ్మ అన్నావు. ఇది మీరు లైవ్ వినిపించిన నేను చెప్పింది కాదు. స్వయంగా పాట రూపంగా ఆ సభలో నువ్వు ఉన్నప్పుడే నీ ముంగట పాట వాడినప్పుడు ఎందుకు ఆపలే? ఆ పాటను ఎందుకు నిషేధించలే? జాగృతి నుంచి ఎందుకు యూట్యూబ్లో టిల్ టుడే మీ టీఆర్ఎస్ పార్టీ అఫీషియల్గా అప్లోడ్ చేసిరు? ఇందిరాగాంధీని బొమ్మ అంటారు, సోనియా గాంధీని బొమ్మ అంటారు, ఒక షర్మిలను పట్టుకొని భోగమామి అంటాడు, ఇంకోడేమో మరదలు అంటాడు, ఇంకొక ఆయననేమో విపరీతమైన బూతులు. వీళ్ళు బూతు పురాణం నేర్పిందే తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్లోని కొంతమంది నాయకులు. ఈరోజు మీరు ఇంకోటి షర్మిల గారు, మీకు వీడియో ఉంది, ఆన్లైన్ వీడియో ఉంది. షర్మిల గారు రోజు ఏమన్నారంటే, ఓ కవితక్క నేను కూడా నీలాగా ఓ స్త్రీనే, నేను కూడా ఒక ముఖ్యమంత్రి బిడ్డనే, నీ బిడ్డని ఇట్లా తిడుతుంటుంది నీకు సమంజసమైన అక్క అని అడిగింది. మళ్ళీ ఎందుకు సమాధానం చెప్పలేక ఆ రోజు? అంటే ఆమెను తిట్టొచ్చు, కొట్టొచ్చు, నిన్ను మరదలని వాడిండా తిన్మర్ మల్లన్న గారు? పోయి భోగమని అన్నాడా? మీకు మాకు అన్నాడు. ఇప్పటి కూడా భాష సరి చేసుకోర్రి. మీకు మాకు అంటే బీసీ సమాజానికి, మీ సమాజానికి. నిన్నలే కొంతమంది వ్యక్తులు ఏదో ఆయన పాత వీడియోలో కొంతమందిని అన్నాడని చెప్పి ఆ కుట్రతోని సోషల్ మీడియాలో ట్రోల్ చేసి ఇది అట్లా అనొద్దు ఇట్లా అనొద్దు అంటే దాన్ని చర్చ పెట్టండి, ధర్మాసనానికి పోండి, ఓ 10 కోట్ల జరిమానా వేపి శిక్ష వేపి. భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? ఎవరైతే వ్యక్తులు తప్పు చేస్తారో వ్యక్తిని చంపడం కాదు, వ్యక్తిలోని పరివర్తనను చంపాలి. అంటే నువ్వు భారత రాజ్యాంగం లెక్కలేదు, హైకోర్టు లెక్కలేదు, సుప్రీంకోర్టు లెక్కలేదు, నీ ఇష్ట రాజ్యమా? ఎంతమందిని పరుస్తావు? 60% ఉన్న మీరు పరుచుకుంటా 60% ఉన్న మేము పరుచుకుంటా నడుస్తుందా సమాజం? మీరు 10 రాళ్ళు వేస్తే 500 రాళ్ళు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మేమేమంటున్నాం, ఇప్పటికి కూడా కులంలో ఏ కులంలో ఎవరు పుడతారో తెలియదు. అగ్ర కులాలు అనే నేను తప్పు అంటున్నది ఎవరు అనదు, ఆధిపత్యం చేస్తున్నా అనాలే. ఆధిపత్య కులాలకు బీసీలు వ్యతిరేకం తప్ప అగ్ర కులాలకు వ్యతిరేకం కాదు. అట్లనే వీపీ సింగ్ గారు ఏనాడో మాకు రిజర్వేషన్లు ఇచ్చినని ఈ రోజు ఒక క్షత్రియ కులంలో పుట్టినా ఎవరు చేయనంత విధంగా వీపీ సింగ్ గారు జయంతులు వర్ధంతులు మేము చేస్తాం. ఎందుకు? మాకు అభిమానం. ఇప్పుడు అంతేందుకండి, జైపాల్ రెడ్డి గారు పెట్రోలియం శాఖలో మాకు రిజర్వేషన్లు పెట్టినా నేను ఎంతో ఆరాధించడం. మా కులాలు కూడా మేము ఆధిపత్యం చేస్తూనికే వ్యతిరేకం బీసీలు. ఎవరైతే చిన్న చూపు చూస్తాడో, ఈక్వాలిటీ లేదో, ఎవరైతే అణచివేస్తాడో మహిళల పట్ల కానీ ఈరోజు కానీ వాళ్ళకి వ్యతిరేకం. మళ్ళీ ఇవన్నీ సమాధానం కవితక్క గారు చెప్తారా? ఇంకోటి, మీరు ఢిల్లీలో దీక్ష చేసిరు, ఢిల్లీలో దీక్ష చేసిరు, మహిళలకు బిల్లు కావాలని దీక్ష చేసినప్పుడు అక్క అప్పుడు మీరు అంతో ఇంత అధికారంలోనే ఉన్నారు కదా, మళ్ళీ బీసీ మహిళలకు సబ్ కోటాగా పెట్టమని ఎందుకు అడగలే అక్క? అప్పుడు బీసీలు గుర్తురాలేదా మీకు? ఆ రోజు బీసీలు ఎందుకు గుర్తురాలే అని అడుగుతున్నా నేను. మేము స్వయంగా కేటీ రామారావు గారిని, కేటీఆర్ గారిని ప్రగతి భవన్లో కలిసి 130 కులాల అధ్యక్షులతో మేము కలిసి ఒక్క జ్యోతిరావు పులే బొమ్మ పెట్టమన్నాం. హైదరాబాద్ లేదన్నా, అఫీషియల్గా బొమ్మ లేదన్నా, మా మహనీయులు సావిత్రిబాయి పులే, జ్యోతిరావు పులే బొమ్మ పెట్టమంటే పేపర్ కటింగ్స్ కూడా చూపిస్తాను ఈ రోజుకి. మేమే స్వయంగా కలిసి నేనున్న ప్రత్యక్షంగా పెడతా అన్నాడు. ఇంతవరకు జ్యోతిరావు పులే బొమ్మ లేదు. అరే నువ్వు రేవంత్ రెడ్డి రాగానే నేనే బొమ్మ పెట్టి ఇచ్చిన జిల్లా నేను సక్సెస్.
అరే మళ్ళీ మీ ప్రభుత్వంలో ఏం చేసిర్రు? రిజర్వేషన్లు మీరే తీసేస్తారు, బొమ్మలు మీరే పెట్టరు, మా మహనీయులే 10 ఈవెన్ ఒక బీసీ భవన్ కట్టమంటే కట్టలేదు మీ చరిత్రలో. ఒక బీసీ భవన్ లేదు. మళ్ళీ ఈరోజు దాడులు చేస్తాము, మేమే కంప్లైంట్ ఇస్తామంటే కంప్లైంట్ ముంగటి ఇవ్వాల్సింది నువ్వు, మీరు ఇవ్వాల్సింది ముందే. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, మీరు చేసినది ప్రతి ఒక్కటి మేము డేటాతో సహా ముందు పెట్టి సిద్ధంగా ఉన్నాం. తీన్మార్ మల్లన్న గారు క్షమాపణ చెప్పరా దీని మీద మీ కమిటీ వేసుకొని. నేను చెప్పిన మూడు పేర్లు కూడా మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులే. కవిత్వానికి సంబంధించి, సాహిత్యానికి సంబంధించిన వ్యక్తులు 3 మీ పార్టీకి సంబంధించినట్టే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళతో కమిటీ అయ్యి సమాజంలో ఎవరు తప్ప చూద్దాం. అది పెట్టి దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్? దాడులు చేయడం అంటే ఎట్లా చేస్తారు దాడులు? సరే, కంచం పొత్తు మంచం పొత్తు ఆవిడ ఏమి పర్సనల్ గా ఉద్దేశించి పర్సనల్ అనలే, కవిత అనలేదు అనేది ఒకటి. సరే, ఆ తర్వాత మళ్ళీ వాటిని వీడియో పెట్టండి, లేకపోతే మేము పెడతాం. ఖచ్చితంగా పెట్టండి. మీకు అర్థమైతే దాడి కూడా మీ తప్పు. పోయింది కూడా బీసీ అంతవరకే తీసుకోవాలి. పరంగా, పార్టీల పరంగా, మిగతా పరంగా తీసుకోవద్దు. కేసీఆర్ గారు స్వయంగా రాసిన పుస్తకం ఉంది కదా, కేసీఆర్ గారు ఎందుకు రాసిరు ఈ పుస్తకంలో? కేసీఆర్ గారు ముందు మాట ఎందుకు రాసిరు? మీకు అర్థమైతే కవిత ఏం చేస్తారంటే, రాజకీయంగా వీళ్ళు ఏం చేస్తారంటే కాంగ్రెస్ పార్టీ జాగృతి కలిసి షర్మిల ఎట్లయితే ఆంధ్రాలో తెచ్చిర్రో ఈయన ఏదో రాజకీయం చూస్తారు తప్ప రాజకీయంగా అంటలేను నేను. సాహిత్య పరంగా పోదాము, సమాజ పరంగా పోదాము. సమాజం అంటే దాడులు చేస్తారు. మా దగ్గర పేపర్ కటింగ్స్ తో సహా ఉన్నాయి. అడిగింది ఆయన ఏమన్నారు అనేది వీడియో చూద్దాం. వీడియో పెట్టండి. చేసే లోపల ఒక్క నిమిషం విక్రమ్ గారు, మీరు అన్నారు కదా, సరే ఆవిడని ఉద్దేశించి అనలేదు, అంతవరకు ఓకే, ఒప్పుకుందాం కొద్దిసేపు. తర్వాత మళ్ళీ ఆ వ్యాఖ్యలను సమర్థించుకుంటా ఐశ్వర్యరాయ, మరి అక్కడ ఇంకొక మహిళ ఖచ్చితంగా మహిళ ఉన్నప్పుడు క్షమాపణ చెప్పమంటాం. కానీ దాడులు చేయకపోతే మీకు అవకాశం లేదు కదా. దాడి చేయకుండా అడిగితే మేమందరం సపోర్ట్ చేస్తుంటాం కదా. ఆ మనిషికి ఏమైనా చచ్చిపోతాడు, ఎవరు గ్యారంటీ? అంటే బీసీ అనొద్దు, గన్మెన్లతో మీరు చంపిస్తున్నారు. నేను చెప్తున్నాక ఇప్పుడు మీరు అంటారు కదా, మేము సపోర్ట్ చేయడానికి వస్తే మీరు అన్నారు కదా. జాగృతి ఏమో సంబరాలు చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఏమో దిష్టి బొమ్మలు తలగా పెడుతుంది. అసలు మీ స్టాండ్ ఏంది? జాగృతిగా గత 2 సంవత్సరాలుగా 2024 జనవరి నుండి పోరాడిండ్రు కవితక్క గారు కాబట్టి సెలబ్రేషన్ చేసుకున్నారు. తప్పే ఉంది? మంది కొట్టిన బిడ్డని మా బిడ్డ అని ముద్దాడుడేంది? ముద్దాడిండ్రు కవితక్క. ఇప్పుడు ఇందాక అక్క మాట్లాడిండ్రు కదా, దాని మీద నేను క్లారిటీ ఇస్తున్నా. జాతీయలో మేము బీసీలో లేమా? ఈ రోజు వేసుకున్న కమిటీలు అంతా కొత్త వాళ్ళు అంటున్నారు. కొత్త వాళ్ళు కాదు, 2006 6th క్లాస్ నుండి నేను ఉద్యమం చేస్తున్నా, ఆ రోజు నుండి నేను పనిచేస్తున్నా దీంట్లో. మరి మేము ఎందుకు కొత్త వాళ్ళం అవుతాం? ఈ రోజు కమిటీలో వేసుకున్న వాళ్ళందరూ కూడా, కమిటీ మెంబర్స్ అందరూ కూడా బీసీ వాళ్ళే. గౌడ్స్, యాదవ్స్, ఎస్సీ వాళ్ళు వీళ్ళే ఉన్నారు. మీరు మొన్న వెళ్తే దాడి అబ్బాయి చేయి కట్ అయిన అబ్బాయి కూడా బీసీఏ. ఏ మహిళనైతే చెస్ట్ మీద చేతేసి ప్రెస్ చేసిండో ఆ గన్మెన్, అది ఆ తర్వాత ఆ మహిళ కొట్టింది. మీకు వీడియోలలో, సోషల్ మీడియాలలో క్లియర్ గా కూడా కనిపిస్తాయి. ఆ తర్వాతే కొట్టడం జరిగింది. ఆమె కూడా ఒక యాదవ్ కులానికి సంబంధించిన వ్యక్తే. మరి ఇవన్నీ ఇక్కడ వచ్చేసి మేము బీసీల మీద దాడి, ఇక్కడ బీసీల కాదు, కవితకు ఆ దాడికి సంబంధం లేదు. అసలు అక్కకు ఆ విషయమే తెలియదు. ఎప్పుడైతే ఫైరింగ్ జరిగిందో, ఎప్పుడైతే ఆ అబ్బాయికి అట్లా జరిగిందో, అప్పటి వరకు కూడా మేము ఇంటిమేషన్ ఇచ్చే వరకు కూడా కవితకు ఈ విషయం తెలియదు. ఆ తర్వాత ఆమె రియాక్ట్ అయ్యి ఏదైతే కాల్పులు జరిగింది అని చెప్పేసి అప్పటికప్పుడు రియాక్ట్ అయ్యి వెళ్దాము, ఎమ్మెల్సీ చైర్మన్ దగ్గరికి వెళ్దామని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని వచ్చిందే కానీ దీంట్లో కవితక్కకి ఎలాంటి సంబంధం లేదు. ఆమె మనసు బాధ అనిపించి, ఆమె మనసు నొచ్చుకొని ఆ రోజు ఉన్న బోనాలని, ఆమె వెళ్లాల్సిన నిజామాబాద్ ఊరు పండుగని క్యాన్సల్ చేసుకొని ఇంట్లో ఉందే తప్ప నేను ఎవరిని కలవను అని చెప్పిందే తప్ప ఆమె మాకు ఎట్లాంటి దాడులు చేయమని కానివ్వండి, వెళ్ళి క్షమాపణ అడగమని కానివ్వండి చెప్పింది కాదు. మేము క్షమాపణ అడగడానికి వెళ్తే మా మీద గన్మెన్లు వీడియోలు ఉన్నాయి. ఈ రోజు
కవితక్క గారు కూడా క్లియర్ గా చెప్పారు మీడియా అందరికి, మా దగ్గర ఉన్నాయి, మేము సాక్ష్యాలు వీడియోలు అన్ని కూడా మేము ఇస్తాం, ఎంక్వైరీ జరగాలని, ఎంక్వైరీ నిజంగా జరగాలి. ఫస్ట్ ఫైరింగ్ చేసిన తర్వాత రియాక్ట్ అయినరా మా వాళ్ళు, లేకపోతే వీళ్ళు రియాక్ట్ అయినాక వాళ్ళు ఫైరింగ్ చేసిండ్రా అని చెప్పి. నిజంగా కూడా గన్మెన్లు చెప్పింది నిజమే. వాళ్ళు తీన్మార్ మల్లన్న ఎవరైతే చింతపండు నవీన్ ఉన్నారో ఆయన కాల్చుమని అన్న తర్వాతనే ఫైరింగ్ చేయమన్న తర్వాతనే వాళ్ళు చేసిండ్రు. అది నిజమే, ఎందుకంటే ఉండి చూసిన వాళ్ళం కాదు. ఓకే సరే, దాడి వాళ్ళు చేశారా మీరు చేశారా అనే విషయం పక్కన పెడితే, మీరు ఈ రోజు ఏదైతే మహిళా కమిషన్ కలవడానికి వెళ్ళారో ఆ పని ఏదో ముందే చేయొచ్చు కదా, మీరు అసలు ఆఫీస్ వరకు ఎందుకు వెళ్ళారు అనేది లీగల్ ప్రొసీజర్ ప్రకారం నిజంగానే ఫస్ట్ మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి నవీన్ నా మీద ఈ వ్యాఖ్యలు చేశారు అని చెప్పి కంప్లైంట్ ఇస్తే అయిపోయింది. ఆ రోజు యాక్చువల్ గా సండే ముందు రోజు ఈవినింగ్ ఈ వీడియో బయటకు వచ్చింది. రావడంతోనే మేము అంతా కూడా సోషల్ మీడియాలో ఖండించడము, వీడియోస్ చేయడము, పెట్టడము, మీకు రేపు మార్నింగ్ 10 వరకు టైం ఇస్తున్నాం, మీరు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి అడగడం జరిగింది. ఆ రోజు తెల్లవారితే సండే బోనాలు, మనకు ఉజ్జయిని మహంకాళి బోనాలు కాబట్టి మేము 10 వరకు టైం ఇచ్చినాం. ఆయన స్పందించలేదు కాబట్టి మేము వెళ్ళి ఆయన ఆఫీస్కి మేమే మహిళల ముందుండి వెళ్ళి క్షమాపణ చెప్పాలి, తీన్మార్ మల్లన్న క్షమాపణ చెప్పాలి అనుకుంటూ స్లోగన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళినాం. ఆయన కానివ్వండి ఎంత అక్కడ లోపట ఉండి కూడా వీడియోస్లలో క్లియర్ గా చూస్తే లోపట ఉండి కూడా ఆయన ఎంత ఇష్టం వచ్చినట్టు మీరు ఫస్ట్ నడవండి, మీరు ఇక్కడ నుండి వెళ్ళండి ఆయన వల్గర్గా అప్పుడే మాట్లాడిండ్రు. ఈ రోజు నేను ఏమంటున్నా అంటే అన్న ఇద్దరు మహిళల మధ్యలో కూర్చొని కూడా ఈ రోజు అన్న ఏమంటుండు, సమర్థిస్తుండు. తప్పుని చెప్పండి. అది తప్పే అంటున్నా కదా, నేను 1000% తీన్మార్ మల్లన్న రెడ్డిని తిట్టినప్పుడు నేను ఖండించిన. ఒక కులాన్ని ఎప్పుడు తిట్టవద్దు, అగ్ర కులాలను తిట్టదు, అగ్రవర్ణ ఆధిపత్యం చేసేవాళ్ళని నేను చెప్తున్నా కదా. మహిళ విషయం వచ్చినప్పుడు షర్మిల మహిళ కాదా, లేకపోతే సోనియా గాంధీ మహిళ కాదా, ఇందిరాగాంధీ మహిళ కాదా, షర్మిల మహిళ కాదా, సోనియా గాంధీ మహిళ కాదా, ఇందిరాగాంధీ మహిళ కాదా? ఎందుకు సస్పెండ్ చేయలే ఆ రోజు? ఎందుకు సస్పెండ్ చేయలే? మంత్రిని ఎందుకు రాజీనామా చేయలే? సస్పెండ్ చేయాలి కదా ఆ రోజు. మళ్ళీ ఎందుకు ఖండించలేదు? ఆమె వేడుకుంది కదా, కవితక్క జర స్పందించండి, షర్మిల వేడుకుంది కదా, వీడియో ఉంది తీయండి యూట్యూబ్ లో. ఎందుకు వేడుకుంది ఆ రోజు? వేడుకున్నప్పుడు ఎందుకు ఖండించలే? అంటే ఆ రోజు ఆమె అన్నారు కాబట్టి తప్పు అనద్దు, నేను అనొద్దు అంటున్నా. నేను ఏం చెప్తున్నా, నేను డేటా మీకు చెప్తున్నా. అంటే మేము సాహిత్యం కోసం, తెలంగాణ భాష కోసం, తెలంగాణ యాస కోసం 2008 నుండి పోరాడుతుంది తెలంగాణ జాగృతి. మీరు చెప్తారు ఇప్పుడు తెలంగాణ యాస మాకు తెలియదు. తెలంగాణ యాస కాదక ఉస్మానియా యూనివర్సిటీలో ఎంత పోరాటం చేసాం, తెలంగాణ ఉద్యమంలో ఎవరు పాల్గొన్నారు, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక విద్యార్థి నాయకులు, ఉద్యమ నాయకులు ఎదుర్కొన్నారు, దాన్ని చర్చ పెడదాం. లైవ్ ఏమంటున్నాక వినండి, నేను ఏమంటున్నా